ఏపీ మెగా డిఎస్సి 2025 ఎస్జిటి పోస్టుల యొక్క వివరాలు వీడియో ద్వారా తెలుసుకుందాం. అంటే ఎస్జిటి పోస్టులు ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయి, అలాగే ఓపెన్ కేటగిరీలో ఎన్ని వస్తున్నాయి, ఉమెన్ కేటగిరీలో ఎన్ని వస్తున్నాయి, అలాగే నాన్ లోకల్ కేటగిరీలో జనరల్ ఎన్ని ఉన్నాయి, అలాగే నాన్ లోకల్ కేటగిరీలో ఉమెన్స్ ఎన్ని ఉన్నాయో వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ వైజ్ గా తీసుకున్నట్లయితే ముందుగా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చూడండి. ఇక్కడ ఓపెన్ లో మనకు ఓపెన్ జనరల్ లో 38 పోస్టులు ఉన్నాయి. అంటే 38 పోస్టులు ఎవరు ఎలిజిబిలిటీ అంటే ఈ డిఎస్సి శ్రీకాకుళంలో ఎవరైతే అప్లై చేశారో వారందరూ కూడా ఎలిజిబుల్ 38. అలాగే ఓపెన్ లో ఉమెన్స్ కేటగిరీ విషయానికి వచ్చినట్లయితే 46 పోస్టులు ఎలిజిబిలిటీ ఉమెన్స్ వారికి. అంటే ఉమెన్స్ వారు ఎన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ అంటే 38కి ఎలిజిబిలిటీ, అలాగే ప్లస్ 46 కూడా ఎలిజిబిలిటీ. సో ఆ విధంగా ఉండడం జరుగుతుంది. అలాగే నాన్ లోకల్ కేటగిరీ విషయానికి వచ్చినట్లయితే నాన్ లోకల్ ఓపెన్ లేదా జనరల్ విషయానికి 7 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అలాగే నాన్ లోకల్ ఉమెన్ వారికి 9 అనేవి పోస్టులు ఉన్నాయి, కేటాయించడం జరిగింది. అలాగే విజయనగరం జిల్లా తీసుకున్నట్లయితే ఓపెన్ జనరల్లో 80 ఉన్నాయి, ఓపెన్ ఉమెన్స్ లో 99 ఉన్నాయి, అలాగే నాన్ లోకల్ జనరల్లో 16 ఉన్నాయి, నాన్ లోకల్ ఉమెన్స్ లో 19 లేదా 20 వచ్చే అవకాశం ఉంది. అలాగే విశాఖపట్నం తీసుకున్నట్లయితే ఓపెన్ జనరల్లో 89, ఓపెన్ ఉమెన్స్ కేటగిరీలో 114, అలాగే నాన్ లోకల్ జనరల్లో 17 లేదా 18 పోస్టులు కేటాయించడం జరుగుతుంది. అలాగే నాన్ లోకల్ ఉమెన్స్ లో తీసుకున్నట్లయితే 22 పోస్టులను కేటాయించడం జరుగుతుంది. అలాగే ఈస్ట్ గోదావరి తీసుకున్నట్లయితే ఓపెన్ జనరల్లో 166, ఓపెన్ ఉమెన్స్ లో 219, అలాగే నాన్ లోకల్ ఓపెన్ లో 33 పోస్టులు ఉన్నాయి. అలాగే నాన్ లోకల్ ఉమెన్స్ లో 43 లేదా 44 పోస్టులు కేటాయించడం జరుగుతుంది. మరి కృష్ణా డిస్ట్రిక్ట్ తీసుకుంటే ఓపెన్ జనరల్ అయితే మాత్రం 201 ఉన్నాయి. అలాగే ఓపెన్ ఉమెన్స్ ఇంకా నమోదు కాలేదు, సో ఇంకా నిర్ణయించడం జరగలేదు ఇది. అలాగే నాన్ లోకల్ జనరల్ లో తీసుకున్నట్లయితే 40 అనేది కేటాయించడం జరిగింది. అలాగే గుంటూరు డిస్ట్రిక్ట్ తీసుకున్నట్లయితే ఓపెన్ జనరల్ లో 188 పోస్టులు ఉన్నాయి. దాంతోపాటు ఓపెన్ ఉమెన్స్ లో 239, అలాగే నాన్ లోకల్ ఓపెన్ లో 37 ఉన్నాయి, నాన్ లోకల్ ఉమెన్స్ లో 47 లేదా 48 కేటాయించడం జరిగింది. మరి ప్రకాశం డిస్ట్రిక్ట్ తీసుకుంటే ఓపెన్ జనరల్ లో 41, ఓపెన్ ఉమెన్స్ లో 52, అలాగే నాన్ లోకల్ జనరల్ లో 8, నాన్ లోకల్ ఉమెన్స్ లో 10 అనేవి ఉన్నాయి. అలాగే నెల్లూరు తీసుకున్నట్లయితే ఇక్కడ ఓపెన్ జనరల్ లో 42, ఓపెన్ ఉమెన్స్ లో 53, నాన్ లోకల్ జనరల్ లో 8, నాన్ లోకల్ ఉమెన్స్ లో 10. ఇక్కడ ఈ రెండు గమనించినట్లయితే ప్రకాశం డిస్ట్రిక్ట్ నెల్లూరు కూడా రెండు సమానంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. కడప జిల్లా తీసుకున్నట్లయితే ఓపెన్ జనరల్ లో 103, ఓపెన్ ఉమెన్స్ లో 129, అలాగే నాన్ లోకల్ జనరల్ లో 20, నాన్ లోకల్ ఉమెన్స్ లో 25 లేదా 26 ఉన్నాయి. కర్నూలు తీసుకున్నట్లయితే అత్యధికంగా మన ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా ఎస్జిటి పోస్టులు కలిగిన జిల్లా ఏది అంటే కర్నూలు మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఓపెన్ జనరల్ లో 669 ఉన్నాయి. ఓపెన్ ఉమెన్స్ కేటగిరీ విషయానికి వచ్చినట్లయితే 881 పోస్టులు కేటాయించడం జరిగింది. అలాగే నాన్ లోకల్ ఓపెన్ లో 133 లేదా 134 ఉన్నాయి. అలాగే నాన్ లోకల్ ఉమెన్స్ లో అయితే 176 పోస్టులు ఉన్నాయి. అలాగే చిత్తూరు జిల్లా తీసుకున్నట్లయితే ఓపెన్ జనరల్ లో 349, ఓపెన్ ఉమెన్స్ లో 456, ఓపెన్ నాన్ లోకల్ జనరల్ లో అయితే 69 లేదా 70 పోస్టులు ఉన్నాయి, నాన్ లోకల్ ఉమెన్స్ లో అయితే 91 పోస్టులు ఉన్నాయి. అనంతపూర్ తీసుకున్నట్లయితే ఓపెన్ జనరల్ లో 61, ఓపెన్ ఉమెన్ లో 78, నాన్ లోకల్ జనరల్ లో 12, నాన్ లోకల్ ఉమెన్ లో 15 ఉన్నాయి. అలాగే ఫైనల్ గా వెస్ట్ గోదావరి తీసుకున్నట్లయితే ఓపెన్ జనరల్ లో 169 పోస్టులు ఉన్నాయి, ఓపెన్ ఉమెన్స్ లో 220 పోస్టులు ఉన్నాయి, నాన్ లోకల్ లో తీసుకున్నట్లయితే ఓపెన్ లేదా జనరల్ లో 33 లేదా 34 ఉన్నాయి. అలాగే నాన్ లోకల్ ఓపెన్ ఉమెన్ తీసుకున్నట్లయితే 44 పోస్టులు కేటాయించడం జరిగింది. సో ఇది మనకున్నటువంటి సమాచారం. సో ఇటువంటి ఏపీ డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ పొందడం కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇటువంటి విలువైనటువంటి వీడియోస్ను లైక్ చేయండి. అలాగే డిఎస్సి ఎవరైతే రాస్తున్నారో వారికి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.